నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మంచిర్యాల జిల్లా భరోసా కేంద్రం వార్షికోత్సవ వేడుకలు. పాల్గొన్న మంచిర్యాల డీసీపీ ఎగ్యాడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్. బాధిత మహిళలు, ఆడపిల్లలకు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తాయంటూ వెల్లడి. చెన్నూరు పట్టణంలో విజృంభిస్తున్న డయేరియా, వాంతులు, విరోచనాలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న బాధితులు. మంచిర్యాల అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు నిరసన ఆందోళన. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్. బాధిత మహిళలు, ఆడపిల్లలకు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ పేర్కొన్నారు. బాధిత మహిళలు, బాలికలకు వైద్యం, కౌన్సిలింగ్, వివిధ రకాల సేవలను అందించడానికి పోలీసులు అండగా ఉన్నాడనే మనోధైర్యం కల్పించడం కోసం నస్పూర్లో మంచిర్యాల జిల్లా భరోసా సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ఏర్పాటు చేసిన ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్లు హాజరై మహిళలు, విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధిత మహిళలు, బాలికలకు భరోసా కేంద్రాలు మంచి వేదికగా మారాయని అన్నారు. లైంగిక దాడికి గురైన వారు షాక్లో ఉంటారని, ఇలాంటి సమయంలో వారికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భరోసా సెంటర్లు ఏర్పాటు చేయడంతోనే లైంగిక దాడి కేసులో నిందితులకు శిక్షలు పడుతున్నట్లు చెప్పారు. లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలు, బాలికలకు సంబంధించిన కేసు పోలీస్ స్టేషన్లో నమోదు అయిన సమయం నుండి వారికి అండగా ఉంటూ బాధితుల మానసిక పరిస్థితి గురించి తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తున్న సిబ్బందిని వారు అభినందించారు. మంచిర్యాల భరోసా కేంద్రంలో 17 కేసులు వచ్చాయని, ఇందులో 13 పోక్సో కేసులు, 4 రేప్ కేసులు ఉన్నాయని, 57 అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు భరోసా సెంటర్ నిర్వాహకులు తెలిపారు. పోలీస్ స్టేషన్కు వెళ్లడానికి ఇబ్బంది పడే బాధిత మహిళలు, బాలికలు నేరుగా భరోసా కేంద్రానికి వచ్చి సహాయం పొందవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రూరల్ సిఐ ఆకుల అశోక్, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ నరేష్ కుమార్, సిసిసి నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్, షీటీం ఎస్ఐ హైమా, మంచిర్యాల టౌన్ ఎస్ఐ వినీత, నస్పూర్ ఏఎస్ఐ ఎజాజ్, భరోసా సెంటర్ కౌన్సిలర్ కోఆర్డినేటర్ విజయ, లీగల్ అడ్వైజర్ నవ్యకృష్ణ, ఏఎన్ఎం ప్రమిళ, సిబ్బంది పుష్పలత, ప్రియాంక, రజిత తదితరులు పాల్గొన్నారు. భద్రత, మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడంలో అనేక చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగమే భరోసా సెంటర్లను జిల్లాలో ఏర్పాటు చేయడం, షీటింగ్స్ ఏర్పాటు చేయడం. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఒకవైపు షీటింగ్స్ ఉన్నారు, మరొక వైపు భరోసా సెంటర్ అంటున్నారు, మరొక వైపు సఖీ సెంటర్ అంటున్నాము, ఇంకొక వైపు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, సిడబ్ల్యూసి కమిటీ అంటున్నాము. ఇన్ని ఉన్నాయి కదా, ఎవరేం పనిచేస్తారని. ఇవన్నీ కూడా మహిళల యొక్క భద్రతకు, మహిళలు, బాలికలు, వాళ్ళ యొక్క ఆత్మగౌరవానికి పెంపొందించడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. ముఖ్యంగా షీటీం అంటే నేరము మహిళల పట్ల కానీ, బాలికల పట్ల కానీ జరగక ముందుకు, లేకపోతే జరుగుతున్న క్రమంలో చిన్న చిన్న విషయాలలో ఈవ్టీజింగ్ లాంటివి, ఇంట్లో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ చేసేవాళ్ళు, దగ్గర బంధువులు అనేవాళ్ళు, అట్లాంటి ఇష్యూస్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పలేరు. ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించే మన సమాజంలో ప్రతి విషయాన్ని పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పడం అనేది నామోషిగా ఫీల్ కావడం, పెళ్ళయ్యే ఆడపిల్లలని తల్లిదండ్రులు ఎన్కరేజ్ చేయడం, ఇట్లాంటి వాళ్ళ కోసం మనం షీటింగ్ ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఏదైనా జరిగితే ఫోన్ కాల్ ద్వారా కానీ, వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఎమ్మటే మా టీం సభ్యులు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ యొక్క సమస్యను తెలుసుకోవడం, ఎవరైతే ఈవ్టీజింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఆన్లైన్ అబ్యూజ్ చేస్తున్నారో, ఎవరైతే లైంగికంగా వేధిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడము, కేసు పోలీస్ స్టేషన్ కోర్టు మెట్లు ఎక్కకుండానే కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించడంలో షీటింగ్ ఉంటుంది. ఇంకొక వైపు లైంగిక హింస జరిగింది, బాలికలు కానివ్వండి, మహిళల పట్ల లైంగిక హింస జరిగింది, రేప్ కానివ్వండి, ఇంకా వేరే రకంగా అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ ఇట్లాంటివి జరిగింది. అట్లాంటి వాళ్ళు సహజంగా ఏ అమ్మాయి అయినా, ఏ మహిళ అయినా ఒక అవాంఛనీయమైన వ్యక్తి, ఒక ఇష్టం లేని వ్యక్తి దౌర్జన్య లైంగిక హింసకు పాల్పడినట్లయితే వాళ్ళలో షాక్కు గురవుతారు. ఫస్ట్ ఒక రకమైన పీడకలలాగా ఉంటారు. వాళ్ళకు చాలా సపోర్ట్ అవసరం.
ఎలాంటి సపోర్ట్ అంటే వాళ్ళు మళ్ళీ సాధారణ మహిళగా సాధారణ బాలికలుగా మారి వాళ్ళ యొక్క సమాజంలో ఉండడానికి ఎంతో చేదోడు వాదోడు అవసరం ఉంటుంది. మరొక వైపు లీగల్ కేసులలో వాళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకురావడం, కోర్టులో వాళ్ళు సాక్ష్యాలు చెప్పడము, నిందితులకు శిక్ష పడడంలో కూడా వాళ్ళకు ఒక రకమైన హింసకు ఎదుర్కొంటారు. ఒకవైపు లైంగిక హింసకు గురై షాక్లో ఉంటారు, మరొక వైపు సమాజం కూడా అలాంటి వాళ్ళ పట్ల వేరే రకంగా చూస్తుందనే అపోహతోటి ఇంకా వాళ్ళు డిప్రెషన్ గురై ఉంటారు. ఈ సందర్భంలోనే భరోసా సెంటర్ అవసరం ఉంటుంది. సో ఈ భరోసా సెంటర్ లేనప్పుడు ఎప్పుడైతే ఉమెన్ విక్టిమ్ ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తున్నారో ఒక 100 కేసులు అయితే మనకు ఒక కేసు వరకు మాత్రమే పోలీస్ స్టేషన్కి అప్పట్లో మేము ఎస్ఐలు ఉన్నప్పుడు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే తెలిసి తెలియని టైంలో జరిగినప్పుడు అలా పంచాయతీ చేసుకొని అక్కడనే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే చూసినాం. కానీ ఈ భరోసా పెట్టినప్పటి నుంచి మీరు చూస్తూ ఉన్నారు కన్విక్షన్ రేటు కూడా ఉమెన్ విక్టిమ్ల ఏదైతే కేసు పోక్సో కేసులలో మన గొల్లపల్లి కేసులో 3 చిన్న అమ్మాయిల మీద అఘాయిత్యానికి పాల్పడితే 3 కేసులలో 20 సంవత్సరాలు 60 సంవత్సరాల శిక్ష పడడం జరిగింది. అది కేవలం భరోసా సెంటర్లో ఇచ్చిన, ఎందుకంటే చిన్న అమ్మాయిలకి ఇంతకుముందు కౌన్సిలింగ్ అనేది లేకుండా ఉంటుండే. ఈ భరోసా సెంటర్లో అందరూ లేడీసే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా అంటే మంచిగా చేసుకొని వాళ్ళ ఫ్రెండ్ లాగా వ్యవహరిస్తే వాళ్ళు ఉన్న విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయాలు మనం ఉన్నట్టు మనం కోర్టులో చెప్పించినట్టయితే మనకు ఇలాంటి శిక్షలు పడతా ఉన్నాయి. నేను నిన్న కూడా ఒక 1 వీక్ ఏగో ఒక పోక్సో కేసులో కూడా నేను ఎవిడెన్స్ ఇచ్చి రావడం జరిగింది. దాంట్లో కూడా 20 సంవత్సరాలు శిక్ష పడడం జరిగింది. సో భరోసా సెంటర్ అనేది విక్టిమ్ గర్ల్స్కు విక్టిమ్ లేడీస్కి ఒక మంచి సెంటర్, ఒక వేదిక అయింది. అది ఒక అమ్మాయి విక్టిమ్ గారు పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత తనని అక్కడ నుంచి వెళ్ళి మెడికల్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి, తర్వాత 161 స్టేట్మెంట్ కోసం అని చెప్పేసి వేరే ఉమెన్ఎస్ఐ ఉన్న పోలీస్ స్టేషన్ కి, ఆ తర్వాత కోర్టుకు లీగల్ గా కానీ ఇట్లా వెళ్ళడం అయితే ఆల్రెడీ తన విక్టిమ్ తను సఫర్ అవుతుంది. తర్వాత ఇన్ని ప్లేస్ కి తిప్పడం అనేది ఇబ్బంది. సో అందుకని ఆ అమ్మాయిని ఒకటే ప్లేస్ లో తనకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కలిగించడానికి భరోసా సెంటర్ అనేది ఒకటి ప్రారంభమైంది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు ఇందులో కొంతమందిని రిక్రూట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా దీన్ని నిర్వహిస్తుంది. ఇందులో ఒక కౌన్సిలర్ ఉంటారు. మనకి ఏ విధంగానైనా కూడా ఒకసారి అమ్మాయి పైన సెక్సువల్ అబ్యూస్ అయిన తర్వాత తనకి మెంటల్ గా కానీ ఏ విధంగానైనా కౌన్సిలింగ్ అనేది ఇప్పించి తన పైన అబ్యూస్ జరిగింది, ఆమె ఏ స్థితిలో ఉంటుంది, ఒక ఫిజికల్ గా వీక్ అవుతుంది, మెంటల్ గా వీక్ అవుతుంది. సో తనకి సపోర్టింగ్ గా ఇవ్వడానికి ఒకవేళ తనని ఏదైనా తనకి ఎన్ని స్టడీ అవసరం అమ్మాయి కొనసాగిస్తుందంటే తనని ఏదైనా చైల్డ్ వెల్ఫేర్ సంబంధించింది కానీ దానిలో షెల్టర్ ఇప్పించడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చూసుకుంటారు. సో మన ఆల్రెడీ విక్టిమ్ తనని ఇబ్బంది పెట్టకుండా అన్ని ఇదే సెంటర్ లో అనేది ఏర్పాటు చేయడం మన జరిగింది. సో మీకు దీని గురించి ఇది ఒక నెంబర్ ఉంటుంది. మీకు ఎలాంటి అబ్యూస్ అయినా కూడా పోలీస్ స్టేషన్ రావడం ఇబ్బంది అయితే మీకు ఏదైనా కౌన్సిలింగ్ సంబంధించి ఏదైనా కూడా మన భరోసా సెంటర్ నెంబర్ ఉంటుంది, దాన్ని సంప్రదించండి. చెన్నూరు పట్టణంలో డయేరియా విజృంభిస్తుంది. ప్రజలు తీవ్ర వాంతులు విరోచనాలతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. చెన్నూరు పట్టణంలో డయేరియా విజృంభించడంతో తీవ్ర వాంతులు విరోచనాలతో బాధితులు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. గత వారం రోజులుగా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వాంతులు విరోచనాలతో చేరిన రోగుల సంఖ్య ఇప్పటి వరకు 50 మందికి పైగానే ఉందని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. త్రాగునీరు కలుషితం అవడం కారణంగానే అనారోగ్యం పాలయ్యామని ప్రజలు ఆరోపిస్తున్నారు. చెన్నూరు మున్సిపల్ మరియు జిల్లా వైద్య అధికారులు వెంటనే స్పందించి డయేరియా తీవ్రతరం కాకుండా తగు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేశారు. చెన్నూరు పట్టణంలో త్రాగే నీరు కష్టమైనందున దాదాపు వందలాది మంది రోగం పాలవుతున్నారు. చాలామందికి డిహైడ్రేషన్ వలన మరి ఈ కలుషిత నీటి వలన చాలామందికి ఈ పాలు రోగం మొత్తం లూజ్ మోషన్స్ అవుతున్నాయి. దాదాపు 4 రోజులు అయితే హాస్పిటల్ జాయిన్ అయినా మేము భార్యాభర్తలు. మరి ఇక్కడ దాదాపు ఇక్కడ పరిశుభ్రత మరి హాస్పిటల్ పంచుకున్నప్పటికీ పరిశుభ్రత చూపించింది. తర్వాత వందలాది మంది
పేషెంట్తో కలకలాడుతుంది. దాదాపు 2 రోజుల నుంచి చెన్నూరు పట్టణంలో కూడా మొత్తం బురద నీళ్ళు బతుకమ్మ వాగు నుంచి ఈ హెడ్ ట్యాంకు నీటి సరఫరా ఇక్కడ నుంచి లోకల్గా సరఫరా మొత్తం మురికి సరఫరా కావడంతో మున్సిపాలిటీ వాళ్ళు ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదు. తర్వాత ఎలాంటి బ్లీచింగ్ పౌడర్ కూడా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ ఎవరు పట్టించుకొని నాటం లేదు. కాబట్టి ప్రభుత్వం జిల్లా కలెక్టర్తోనే మరి డిహెచ్ఎంఓ గారు కూడా వెంటనే స్పందించి ఈ పరిస్థితి గురించి అవగాహన చేసుకొని ఈ బారులు ఈ కలుషితమైన నీరుతోట లేకపోతే వాతావరణ కాలుష్యంతో అనే దాని గురించి సమగ్రంగా దర్యాప్తు జరిపించి ప్రజలు మరి పెద్ద సంఖ్యలో ఈ రోగాల బారిన పడకుండా శ్రద్ధ తీసుకోవాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి వెంటనే స్పందించి ఇక్కడ పరిస్థితులు అవగాహన చేసుకోవాల్సిందిగా నేను మనవి. ఈ మధ్యకాలం లోపల ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటివరకు 41 కేసులు రిపోర్ట్ అయినాయండి, డయేరియా కేసులు. దీంట్లోపల చెన్నూరు టౌన్ లోపల 31 కేసులు రిపోర్ట్ అయినాయి. మిగతా 10 కేసులు మిగతా కొట్టపల్లి, నిల్వాయి, వేమపల్లి మండలం నుంచి రిపోర్ట్ అయినాయి. ఈ 31 కేసులో కూడా ఎక్కువగా జెండవాడ, పట్టిగూడెం నుంచి ఎక్కువగా రిపోర్ట్ అయినట్టు నిన్న కూడా మన మున్సిపల్ కమిషనర్ సార్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సార్ కూడా ఇమీడియట్గా వచ్చేసి వాళ్ళు ఏదైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా విజిట్ చేశారు. విజిట్ చేసేసి వాళ్ళని కూడా అడిగారు, ఏ వాటర్ తాగుతున్నారో ఏం కథ అని చెప్పేసి అడిగారు. సో వాళ్ళు కూడా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతుకమ్మ వాగు వాటర్ ఏదైతే ఉందో అవి తాగుతున్నారని చెప్పారు. సో ఎవరైతే వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఆ వాటర్ ఏదైతే తాగిన వాళ్ళు ఎక్కువగా ఆ వాటర్ తాగడం వల్లనే అయిందని చెప్పేసి నిర్ధారణకు వచ్చేది జరిగింది. ఎవరు కూడా పేషెంట్ బాగా సీరియస్ ఏం కాలేదు, అందరికీ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. అందరూ కూడా ఇప్పుడు స్టేబుల్. కాస్పేట మండలానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అక్కిపల్లి బుగ్గరాజు అకాల మరణం పార్టీకి, ఆయన కుటుంబానికి తీరని లోటని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అక్కపల్లి బుగ్గరాజు గత నెల శుక్రవారం రోజున గుండెపోటుతో అకాల మరణం చెందగా బుధవారం ఆయన స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో చిన్నయ్య హాజరై బుగ్గరాజు సతీమణి మాజీ ఎంపీటీసీ అక్కపల్లి లక్ష్మి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యాన్ని కల్పించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ పల్లె చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ కొండభద్ర రామచందర్, మాజీ సర్పంచ్ ఆడబాదు, మాజీ ఉప సర్పంచ్ బోయని తిరుపతి, అగి సత్తయ్య, మోటూరి వేణు, లంక లక్ష్మణ్, రామటెంకి వాసుదేవ్, రామచందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కపల్లి రాజు గారు మరి మా బీఆర్ఎస్ పార్టీకి కుటుంబానికి తీరని లోటు. మరి వారు చనిపోవడం అనేది మేము ఎవరం కూడా ఊహించలేనిది. మరి చాలా యాక్టివ్గా పార్టీకి నీతి నిజాయితీగా మరి వారు మరి గ్రామానికి ఎంతో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే చాలా లాయల్గా ఉండి మరి పార్టీకి పనిచేయడం జరిగింది. వారు లేకపోవడం అనేది మేము అసలు ఊహించలేకపోతున్నాం. వారు చాలా యాక్టివ్గా అందరితోని కలిసిమెలిసి కార్యకర్తలతో మరి పనిచేస్తూ చాలా చక్కగా ప్రజలకు ఏది అవసరమో వాళ్లకు సేవ చేయడానికే వారు ముందుండేవారు. మరి వారు నిజంగా గుండెపోటుతో చనిపోయినామంటే నేను వాస్తవాన్ని ఢిల్లీలో ఉంటిని ఆ రోజు. మరి పిలవగానే చాలా బాధపడ్డాం. అందరూ కూడా మా పార్టీ నిజంగా అందరం కూడా నాయకులు చాలా మాకు బాగా దగ్గర, మాకు అందరికీ అన్నలాగా, అందరికంటే వయసు వారు పెద్దగా ఉండేది. మాకు అన్నలాగా వాళ్ళు ఏదైనా చిన్న పొరపాట్లు మా కార్యకర్తలు కానీ మా వాళ్ళు ఏదైనా చేస్తే ఆయన ముందుండి వారికి చెప్పి ఈ విధంగా చేయవద్దు, మనం ప్రజలకు సేవ చేయడానికి మనల్ని ప్రజలు గెలిపించేదానికి మాట మరి వారు చెప్పేవారు. మరి వారి కుటుంబానికి మరి తీరని లోటు, వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి మేమంతా కూడా మరి అండగా ఉంటాం. మేము ఎప్పుడు కూడా మా కుటుంబ సభ్యుల్లాగా మేము ఉంటాం. తప్పకుండా వారి కొడుకులు కావచ్చు, లేకపోతే వాళ్ళ భార్య కావచ్చు, మరి వారికి మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం, అండగా ఉంటాం. పార్టీ మేమందరం కూడా ఉంటామని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, అసలు మాటలు రావడం లేదు.
వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మా పార్టీ పక్షాన తెలియజేస్తాం. పత్తి కొనుగోళ్లను వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ను కోరినట్లు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డ వివేక్ వెంకటస్వామి తెలిపారు. చెన్నూరు మండలంలోని సీసీఐ పత్తి కొనుగోలు చేపట్టాలని రైతులు ఆందోళన చేపట్టారు. పత్తి కొనుగోళ్లను వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి రైతులు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో మాట్లాడి వెంటనే పత్తి కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎమ్మెల్యే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. చెన్నూరు పత్తి రైతులకందరికీ కూడా నమస్కారములు. నేను కలెక్టర్ గారితో మాట్లాడి మా చెన్నూరు రైతుల పత్తిని అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు కేంద్ర సిసిఐ కార్పొరేషన్తో మాట్లాడి వాళ్ళ బ్రాంచ్ మేనేజర్తో మొత్తము చెన్నూరులో ఉన్న పత్తి అంతా మొత్తం కూడా కొనుగోలు చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు 15 రోజుల వరకు మేము పత్తి కొనుగోలు చేసుకుంటామని చెప్పి వారు కలెక్టర్ గారికి మాట ఇచ్చారు. చెన్నూరు పత్తి రైతులు అందరూ కూడా ఆందోళన పడకండి. మీ పత్తి తొందరగా మీరు తీసి క్వాలిటీ సరిగా లేకుంటే సిసిఐ కూడా ఒప్పుకోవడము కష్టం. మీరందరూ కూడా భయపడకండి. అంత పత్తి కూడా కొనుగోలు జరుగుతుంది. 15 రోజుల వరకు మీతో నేను ఉన్నాను. మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించి మీకు సంతోషపెడతాం. థ్యాంక్ యూ. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి తొలి దశలోనే గుర్తిస్తే ప్రమాదం ఉండదని మంచిర్యాల కోర్టు న్యాయమూర్తి అర్పిత ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నాగమణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల జిల్లా సబ్ జడ్జి అర్పిత ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నాగమణి, చీఫ్ డిఫెన్స్ లీగల్ ఏఐడి కౌన్సిల్ అడ్వకేట్ ఎండి సముదాని హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దాదాపు 10 మిలియన్ల మంది క్యాన్సర్తో మరణిస్తున్నారు. మలేరియా, ఎయిడ్స్, క్షయవ్యాధి కలిపిన దానికంటే ఎక్కువ మంది క్యాన్సర్తో మరణిస్తున్నారని అన్నారు. 2030 నాటికి క్యాన్సర్ మరణాల సంఖ్య 13 మిలియన్లకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు. క్యాన్సర్ కేసుల్లో 1/3 కంటే ఎక్కువ మందిని నివారించవచ్చని చెబుతున్నారు. మరో 1/3 మందిని నయం చేసి సరైన చికిత్స చేయవచ్చునని సూచించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలిగేలా క్యాన్సర్, దాని ముందస్తు గుర్తింపు మరియు చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. చాలా నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటారు. మీకు దాని గురించి, న్యాయం గురించి సలహా అవసరము, ఒక్క కాల్ చేయండి. ఫ్రీ డైల్ సార్, అది 15100 కాల్ చేసి మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు సొల్యూషన్ ఇవ్వండి అని మీద అడగాలి. సో 4 ఉంటారు. ఫస్ట్ నా పిఏ గారికి వస్తుంది, ఆయన లిఫ్ట్ చేయకపోతే ఇంకా 3 ఉన్నారు, ఆయన కూడా లిఫ్ట్ చేయకపోతే అలానే కాల్ నాట్ అటెండ్ అని ఒక కాల్ వస్తుంది. సో మా పనంతా అయినాక ఒకవేళ ఎత్తుతాం, 4లో ఒక గ్యారెంటీ ఎత్తుతారు. 4 బిజీగా ఉన్నారంటే ఆ కాల్ అన్అటెండెడ్ అట్లనే కనిపిస్తే వెంటనే అది చూసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను మీకు కంపల్సరీ. మీకు కాల్ బ్యాక్ చేసి మీతో మాట్లాడేంత వరకు మాకు హైకోర్టులో ఒకటి ఉంటుంది, మంచిర్యాల డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్కి ఒక కాల్ వచ్చింది పలానా ప్లేస్ నుంచి అటెండ్ కాలేదు అని చెప్పి వీక్లీ వన్స్ మాకు రివ్యూ అవుతుంది. ఇన్ని ఫోన్లు వచ్చినాయి, ఫోన్లు అటెండ్ కావాలి, ఎందుకు అటెండ్ కావాలి, నేనే ఆన్సర్ చేయాలి దానికి. సో నాకే ప్రాబ్లం యాక్చువల్లీ. సో చాలామంది సర్వీసెస్ తీసుకుంటున్నారు. సో మేము మీకు చెప్తాం, మీరు యూజ్ చేస్తారో లేదా మీ ఇష్టం. ఎందుకంటే రాని పరిస్థితి, వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు కోర్టుకి, పోలీస్ స్టేషన్కి రాలేదు కదా. కాబట్టి మేము బెటర్ ఆఫ్ నా భార్య ఏమనుకుంటుందనే ఒక దీంతో నా ఫ్యామిలీలో నేను అందరిలో మంచిగా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఇప్పటికీ నేను డిపార్ట్మెంట్లో అందరూ పనిచేసే వాళ్ళు మందు తాగుతారు, సిగరెట్ తాగుతారు, అది ఇది ఆ భాష ఉపయోగిస్తారు, ఈ భాష ఉపయోగిస్తారు అని అంటారు. కానీ నా పేరెంట్స్తో నేను ఎప్పుడు కూడా శుతిమెత్తగా మంచిగా సమాజాన్ని మార్చే భాషనే నేను వాడుతూ, దాదాపు నేను ఎక్కడ కూడా భారతదేశంలో డిఫరెంట్ స్టేట్స్లో నేను పనిచేశాను. నాగాలాండ్లో కానీ, మణిపూర్లో కానీ, ఢిల్లీలో కానీ, తమిళనాడు అండ్ కేరళలో డిఫరెంట్ కల్చర్స్. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క గొప్పతనం. ఇటువంటి విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న కులాలు అన్ని కలిస్తేనే మనం అందరం ఉంటాం. కాబట్టి ఇటువంటి మంచిగా ఉన్న ఈ భారతదేశంలో పుట్టి పెరిగినందుకు మంచి అలవాట్లు మనం నేర్చుకొని మంచిని పంచాలనే ఒక సదుద్దేశంతో ఈ విద్యా వ్యవస్థ నడుపుతున్నాను. ఒక టీచర్గా, గురువుగా ఈ సమాజం నాకు చాలా ఇచ్చింది. నాకు తోచినంత వరకు ఈ సమాజానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలనే సదుద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమాలని మేము కండక్ట్ చేస్తూ మీ అందరి కోఆపరేషన్తో నేను ముందుకెళ్తున్నాను. అవకాశం ఇచ్చిన
లీగల్ అథారిటీ మంచిర్యాల డిస్టిక్కి, అదేవిధంగా ప్రొఫెసర్ మేడం గారికి. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ఉపసంహరించుకోవాలని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ మంచిర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ అన్న తమ్ములలాగా కలిసున్న దళితులను వర్గీకరణ పేరుతో విడదీయవద్దని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణకు ఆదరాబాదరా చేయడం తగదని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాలల ప్రభావం కాంగ్రెస్పై ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుంభాల రాజేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాల్ మల్లేష్, మాలం చిన్నయ్య, ఆసది మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి సొల్లు శ్రీనివాస్, బడుగు తిరుపతి, నాగుల దుర్గయ్య, బడికల సమ్మయ్య, నాగమల్ల ప్రకాష్, మద్దెల గోపి, పైడిమల్ల చంద్రశేఖర్, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు గర్సి రామస్వామి, చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు శీలం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ బీజేపీ 33 రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. మరి వాళ్ళకి లేని తొందర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము డిసెంబర్ 1న మాలల సింహగర్జ అని చెప్పేసి 7 లక్షల మందితోని ఇవాళ హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో దద్దరిల్లిపాయగా సభ పెట్టి నిరూపించడం. ఏదైతే ఈ కులగణన అని చెప్పేసి తీసుకొచ్చిందో ఈ సర్వే తప్పుల తడగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క వర్గీకరణకు అనుకూలమన్నారో దీన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాలల సత్తా ఏంటిదో రాబో స్థానిక ఎలక్షన్లలో కూడా మేము చూపిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇవాళ అన్నదమ్ముల్లా కలిసినటువంటి మాలమాదిగలను విడదీసినటువంటి బీజేపీ పార్టీని అసలు ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తుంటూ ఈ వర్గీకరణ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూనే ఉంటాం. రకరకాల నిరసన పద్ధతులు చేసి వర్గీకరణ ఆపేంత వరకు కూడా రాజీలేని పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ జైపీ కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు కూడా ఉన్నాయి, స్థానిక ఎలక్షన్లు. మరి స్థానిక ఎలక్షన్లో మాలల సత్యేందో మరి పల్లెకు మరి వాడకు మరి ఊరూరికి మా సత్యేందో మేము కాంగ్రెస్ పార్టీకి చూపుతాం. తప్పకుండా దీని పరిణామాలు మరి మన ముఖ్యమంత్రి గారు ఎదుర్కోక తప్పదు. మరి అదేవిధంగా మందకృష్ణ గారు మరి వాళ్ళకి ఎంతోమంది ఎమ్మెల్యేలు మరి వాళ్ళ ఎంపీలు అందరు సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇలా మా మాల సంఘంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి అదే మరి కాకా వెంకటస్వామి కుటుంబంకు సంబంధించినటువంటి మరి వివేకు వెంకటస్వామి గారు మరి మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఆయన మా కులం కాబట్టి మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మీ కులం వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఎప్పుడన్నా వారిని ఆ కులపోళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేస్తాడు, రాజకీయాన్ని ఇది హింస చేస్తాడు అని మేము ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈ యొక్క వివేక్ సార్ మీద మరి వ్యాఖ్యలు చేయడం అన్నది ఖండిస్తూ ఉన్నాం. ఇంకోసారి మా మాల సంఘం ఎమ్మెల్యేలను ఎవరిని కూడా వ్యతిరేకించినా మేము సహించాం, ఊరుకోం. మాలల సత్యంగా చూపెడతామని ఈరోజు అంబేద్కర్ దగ్గర మంచిర్యాల జిల్లాలో మరి నిరసన వ్యక్తం చేస్తూ ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉన్నది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా మంచిర్యాల జిల్లా భరోసా కేంద్రం వార్షికోత్సవ వేడుకలు. పాల్గొన్న మంచిర్యాల డీసీపీ ఎగ్యాడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్. బాధిత మహిళలు, ఆడపిల్లలకు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తాయంటూ వెల్లడి. చెన్నూరు పట్టణంలో విజృంభిస్తున్న డయేరియా, వాంతులు, విరోచనాలతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న బాధితులు. మంచిర్యాల అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు నిరసన ఆందోళన. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.